సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అటు ఫ్లైట్ ఎక్కుతుండో లేదో తెలంగాణలో కొన్ని అంతర్గత పోరైతే బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొండా సురేఖ గారి కుమార్తె గురించి మీ అందరూ తెలుసు. గతంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. ఆ తర్వాత కొంత సర్దుమణిగినటువంటి వాతావరణం అయితే కనిపించింది. అయితే మొన్న పరకాలలో జరిగినటువంటి ఇదేదైతే సభ ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి పోయి రేవూరిని మళ్ళా ఆశీర్వదించాలని ఏదో చెప్పాడు. సో అక్కడ జగ్గారెడ్డికి ఏమో అధిష్టానం నిర్ణయిస్తానంటూ ఇక్కడనేమో నువ్వెట్లా నిర్ణయించిపోయినావు అని చెప్పేసి వాళ్ళ బిడ్డ ఓ పంచాయతీ పెట్టింది. ఇవాళ చాలా ముచ్చట్లు మాట్లాడింది. ఇవాళ కొండా సురేఖ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఫంక్షన్ కి అటెండ్ అయ్యి అక్కడ ఏం రేవంత్ రెడ్డి నీకేమన్నా అహంకారం ఎత్తికెక్కిందనో రకరకాల కామెంట్లు అయితే చేసింది. ఇక్కడ చాలా విషయాలు ఈమె కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ కొట్టిపడేస్తారు, ఒక పిల్ల కాకి ఆమెకు పెద్దగా ఏం తెలియదని. అది ఇక్కడ చాలా విషయాలు మనం గమనించాలి. మొదటి నుంచి ఏది ఏమైనా నేను పరకాల్లో పోటీ చేసేది నేనే అంటుంది. అసలు రేవూరి గెలిచింది మా సహకారంతో అంటుంది. డైపర్లు వేసుకునే వ్యక్తికి మళ్ళీ టికెట్లు ఇస్తారా అంటుంది. ఇట్లా చాలా అంశాలను అయితే ఆమె ప్రస్తావించింది. కాకపోతే మీకు తెలియని ముచ్చట ఏంటంటే మీరు ఈమె జెన్జీలకు అవకాశం ఇస్తా అనుకుంటా, మీరు ఇట్లా మాట్లాడతారా, ఇట్లా టికెట్ ఎట్లా డిసైడ్ చేస్తారు అని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడుతుంది. అయితే రేవంత్ రెడ్డి కావాలనే ఈమెకు తెలియని ముచ్చట ఏంటంటే మీరు ఈ మా ఇలాకాలకు వచ్చి మీరు మమ్మల్ని ఎందుకు పిలవాలి, ఈ కార్యక్రమం ఏంది, ఇట్లా ప్రకటించారు అని చెప్పేసి ఈమె ప్రశ్నిస్తుంది. కానీ ఈమెకు అర్థం కావాలి ఇప్పటికే ఖచ్చితంగా వీళ్ళని పక్కకు పెట్టడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అక్కడ సంగారెడ్డిలో ప్రకటించకుండా ఇక్కడికి వచ్చి ఎందుకు ప్రకటించినట్టే ఇక్కడ మిమ్మల్ని పొమ్మని లేక పొగబెడుతున్నా అర్థం చేసుకోవాలి వీలైతే. ఎందుకంటే కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరైనా వివాదాస్పద మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే కొండా సురేఖ గారు, అవునా కాదా? సో ఈమె అప్పుడు నాగార్జున కోడలు సమంత మీద వ్యాఖ్యలు చేసి ఎంత దుమారా ప్రేగినవి మీ అందరు తెలుసు. అసలు ప్రభుత్వం ఏర్పాటుతో వివాదాలు ఏమి మొదలుపెట్టింది. ఏ ముహూర్తాన వివాదాలు మొదలుపెట్టిందో ఇక వివాదాలు అయితేనే ఉన్నాయి. ఇక సో కాంగ్రెస్ పార్టీకి కంటి మీద కొనుక్కు లేకుండా ఇట్లాంటి వివాదాలు తీసుకొస్తాయి ఆమె. సో ఇట్లా అల్లా ఈమె మాట్లాడు, అప్పుడే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అయితే ఇవాళ మరి ఈ బర్త్డే వేడుకల సందర్భంగా ఈమె వాళ్ళ అవ్వకి తెలియకుండానే మాట్లాడిందా, వాళ్ళ అవనే చెప్తే మాట్లాడిందా అనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు. కానీ వాళ్ళకైతే ఒక క్లారిటీ వచ్చినట్టయితే కనబడుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి ప్లాన్ బి తోటి ఉన్నాడా, నిజంగా పరకాల వరంగల్ ఆ ఏరియాలో కొండా సురేఖను కాదని నిజంగానే ఎవరు గెలిచే పరిస్థితి లేదా, రేవూరిని కొండా సురేఖనే గెలిపించిందా అనేది తేలాలంటే మళ్ళా 2028-29లో ఎన్నికలు అయితే ఎన్నికలు వచ్చేదాకా ఆగాల్సిందే. ఈ లోపల ఈమె ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడంతో లాస్ట్ టైమే మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది, ఇంకొక బీసీకి అవకాశం రాబోతుందని లీక్స్ బయటకు ఇచ్చారు. అప్పుడేం జరిగింది, కొండా సురేఖ పని అవుట్గా విజయశాంతికి ఇస్తారో ఇంకెవరికి ఇస్తారో అనే ఒక ప్రచారం కూడా జరిగినటువంటి పరిస్థితి. కానీ ఈసారి ఖచ్చితంగా ఈ వాతావరణం చూస్తుంటే కనుక కొండా సురేఖ బిడ్డ కామెంట్స్ చూస్తుంటే కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని రాగానే కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఆ కేబినెట్ లో నాకు తెలిసి వీళ్ళ అవ్వకు ఉద్వాసన వలికి మరి విజయశాంతికో ఇంకెవరికో మంత్రి పదవి దక్కే అవకాశం అయితే ఉంది. బీసీ అంటే ఇంకో బీసీకి ఇస్తాడు ఆయన కూడా మళ్ళా. ఆమె అయితే బీసీ కాదా అని అంటారు, బీసీ సెంటిమెంట్ ఏమైనా లేపుతా అంటే కనుక. సో మరి ఈమె వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతాయి. ఇప్పుడు అటు రాజగోపాల్ రెడ్డి మాట్లాడంగానే రాజగోపాల్ రెడ్డికి అండగా రంగంలో దిగిన కేటీఆర్ అని ఓడు తమ్ముళ్ళు పెడతాడు. ఈమె ఏంగానే అసలు ఆయన వేర్చవరకలు అంతా అగ్గి గుగ్గిలం అయిపోతుంది, ఆకాశం కిందికి వస్తుంది, భూమి మీదికి పోతుంది అని కొంతమంది డైలాగ్ ఇస్తారు. ఏం కాదు, ఇంకా మస్తు టైం ఉంది. రేవంత్ రెడ్డికి మస్తు క్లారిటీ ఉంది. ఏంటంటే ఇప్పట్లో ఎన్నికలు లేవు, ఇప్పుడు ఆగం కావాల్సిన అవసరం లేదు. ఏది నువ్వున్నా 4 రోజులు ట్రెండ్ ఈ వార్త, 4 రోజుల తర్వాత మళ్ళీ ఏదో ఇష్టం అయితే మళ్ళీ ఆయనతో డైవర్ట్ అయిపోతుంది. పెద్ద విషయం ఏం కాదు. మంత్రి పదవి చేస్తే ఆయనతో కూడా వాతావరణం ఉండే అవకాశం అయితే లేదు. సో ఓవరాల్ గా మరి కొండా సురేఖ బిడ్డ యొక్క వ్యాఖ్యలు నిజంగా రాజకీయ సమీకరణాలే మొత్తం ఈక్వేషన్స్ నే మార్చేసేంత పరిస్థితి ఉందా వరంగల్లో పరకాలలో? కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.